ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ సాయంకాల సమయంలో ఒక చక్కటి సందేశంతో మీ ముందు ఉన్నానండి. ప్రతి ఒక్కరు కూడా విందాము. దేవుడు మనకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు వాక్య పట్టణము హెబ్రీలకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఈ వాక్య పట్టణం మనము చదివి ఉన్నాం కదా. దీంట్లో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు చెప్పిన మాటకు లోబడి బయలు వెళ్ళెను. అబ్రహాము జీవితంలో ఈ మాట, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది. ఏ కాలంలో, ఏ సంవత్సరంలో? ఆయన వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 75 సంవత్సరాలు. వెన్ హీ వాజ్ 75 years, దేవుడు ఆయనకు ఒక మాట చెప్తాడు. ఈ దేశమును, ఈ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశం నాకు రావాలి అని చెప్పినప్పుడు, ఏం దేశం ప్రవ్వా, ఏ పేరు ప్రవ్వా అనకుండా ఉన్న పాటున ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు వాక్యంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఎవరైతే దేవునికి వెంటనే లోబడతారో, ఉన్న పాటున సిద్ధమై దేవుడు చెప్పిన మాటలకు లోబడతారో, వారికి బలమైన అభిషేకంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. 103 కీర్తన 20 దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చు బలశూరులారా అని ఉంటుందండి. నిజమే, దేవుని మాట ఎవరైతే ఎంత తొందరగా వింటారో అంత బలమైన అభిషేకము వారు పొందుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు, నేను లేక ఎవరినైనా చూసి 75 సంవత్సరాలు అతన్ని చూసి ఈ పట్టణానికి వచ్చేయండి అంటే, నేను మా ఊరిని, నా ఇంటిని వదిలిపెట్టి నేను ఎందుకు వస్తాను, నేను ఎక్కడికి రాను అని అంటారు. ముఖ్యంగా మరి ముసలితనంలో ఉన్న వారు కదలడానికి ఇష్టపడరు. ఇక్కడ అబ్రహాం యొక్క మనస్సు తన వయసులాగా లేదు. మరి ఒక యవనస్తుడు చెప్పిన వెంటనే ఛాలెంజింగ్గా తీసుకొని వెళ్ళినట్టుగా అబ్రహాము దేవుని మాటకు లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నా మాట నువ్వు విని సమ్మతించి, నా మాట విని నేను ఎక్కడికి వెళ్ళమంటే, నేను ఎక్కడ ఉండమంటే అక్కడ మీరు ఉన్నట్లయితే మీరు ఈ భూమిలో మంచి పదార్థాలను అనుభవిస్తారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. మన జీవితాల్లో దేవుడు కొన్ని చెప్తా ఉంటాడు, మనకిష్టం ఉండదు. దేవుడు అంటాడు, ఈ జాబ్ వదిలేసే రా అని అన్నప్పుడు ఆ జాబ్ వదిలిపెట్టుకొని రావడానికి మనం చాలా ఇబ్బంది పడతా ఉంటాం. కానీ అబ్రహాము ఇబ్బంది పడలేదు. ఇంకా చెప్పాలంటే, ఆయనకు దేవుడు చెప్పలేదు ఏ దేశము, దాని పేరేంటి, ఎక్కడ ఉంటుంది, మనుషులు అక్కడ ఉన్నవారు ఎలాగుంటారో, అక్కడ ఏమేమి సదుపాయాలు ఉంటాయి, ఏమీ దేవుడు చెప్పలేదు. దేవుడు హెబ్రీ పత్రిక 11:8 దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము ఎటు వెళ్ళాలో ఆయనకు తెలియకపోయినా దేవుని మాటకు లోబడినందున దేవుడు ఆయనకి స్వాస్థ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో స్వాస్థ్యం రావాలా? నీకు ఒక డెస్టినేషన్ ఉంది. దేవుడు నీకు ఒక ట్రాక్ వేసి ఉన్నాడు. ఆ ట్రాక్లో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? లేక వద్దు ప్రభా, ఇది నా వల్ల కాదు, నా వయసు ఎంత, నేనెంత అని నువ్వు అనుకుంటున్నావా? చూడండి, మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు మనం దీవించడానికి కొన్ని వదిలిపెట్టమని చెప్తా ఉంటాడు. అది వదిలిపెట్టే సిద్ధ మనసు మనకు ఉన్నట్లయితే దేవుడు ఇచ్చే మహా గొప్పమైన బహుమానాలు మనం పొందుకుంటూ ఉంటాం. నిజానికి ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాంని పిలవకముందు అబ్రహాము తండ్రి అయిన తెరాహు, మరి ఆయన ఆదికాండము 11 ఆఖరి 2 వచనాల్లో చూసినట్లయితే తెరాహు కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంట. అంతేకాదు అబ్రహాం భార్యను, హారాను యొక్క కుమారుడిని, లోతును, అలాగా కొంతమంది బంధుల్ని ఆయన తీసుకొని మరి కానాన్ దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆదికాండం 11 చివరి 2 వచనాలు మనం చూసినట్లయితే తేరా అస్సలు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాముకి దేవుడు చెప్పకమునిపే తేరా అంటే తెరాహు అబ్రహాం యొక్క తండ్రి, ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్లో ఒక చక్కని మాట ఆదికాండం 11 31 వచనంలో ఒక మాట ఉంది. తేరాహు కానాను దేశానికి వీరందరినీ తీసుకొని బయలుదేరుతాడు, కానీ హారాను మట్టుకే వెళ్తాడని ఉందండి. అంటే హారాన్ అనే దేశము వరకే వెళ్తాడని ఉంది. హారాన్ దగ్గర ఆగిపోయాడు. హారాన్ దగ్గరే మృతి పొందాడు. ఆయన జీవించినంత కాలము హారాన్లోనే జీవించినట్టుగా చూస్తున్నాం. తేరాహు బయలుదేరాడు, దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు, కానీ మధ్యలో ఆగిపోయాడు. అసలు తేరాహు అనే పేరుకు అర్థం ఏంటంటే ఆగిపోవడము, ఆలస్యపు ఆత్మ కలిగి ఉండడము, సిచ్యువేషన్ బట్టి ఆగిపోవడము అనే మాట. వాండరర్, ఇంగ్లీష్లో వాండరర్ అని ఉంది, సంచారకుడు అని అర్థం అన్నమాట. అటువంటి స్థితిలో మనం చూసినట్లయితే తేరాహు
మనకేమి బయలుపరుస్తున్నాడంటే, దేవుడు మనకిచ్చే బహుమానాలు, దేవుడు మనకిచ్చే మంచి జీవితాలు మనం పొందుకోకుండా మధ్యలో మనం ఆగిపోతూ ఉంటాము. హారాను దగ్గర ఆగిపోయాడు. హారాన్ అనే దేశంకి హెబ్రీ భాషలో ఉన్న దానికి ఉన్న అర్థం ఏంటంటే, హారాన్ అనే పేరుకి దాని అర్థం ఎండిపోయిన భూమి. మన జీవితంలో కూడా నేను ముందుకు వెళ్ళలేనేమో, పైకి ఎక్కలేనేమో, నా వల్ల కాదేమో, దేవుడు నాకు చెప్తున్నాడు ఇది చేయి, అక్కడికి వెళ్ళు, దేశ విదేశాలు నేను తీసుకెళ్తాను, లేక నేను నీకు ఈ కార్యం చేసి పెడతానంటే మనకి ఎంత మటుకు మనకి నమ్మకం ఉంటుందండి. అబ్రహాంకున్న విశ్వాసం అదే. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా ఉన్న పాటున అన్ని సదురుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అబ్రహాము వెళ్ళిపోయి ఆ కానాన్ దేశంలో కూర్చొని, ఆ యొక్క సింధూరు వృక్షం దగ్గర కూర్చొని ఉండి, ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తామండి, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉన్నాడు. దేవుడు వచ్చాడు. నిశ్చయంగా నేను నిన్ను, నీ సంతానాన్ని దీవిస్తానని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో కూడా నీవు దేవునికి విధేయత చూపించినట్లయితే, ఎంత మట్టుకు విధేయత చూపించాలి? చాలాసార్లు మనకిష్టమైతే అది దేవుడు మనకి చెప్తే చాలా సంతోషిస్తాం. కానీ చాలా మట్టుకు దేవుడు మనకిష్టము లేనివి అది చేయి అని చెప్తాడు. మనకిష్టం ఉండవు, కానీ అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మనకిష్టమైనవన్నీ కూడా పాపానికో లోకానికో దారి తీస్తుంది. కానీ దేవునికి ఇష్టమైనవి మనం చేసినట్లయితే సంతాన అభివృద్ధే కాదు, సంతతి దీవించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ జనరేషన్ దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా చూస్తూ ఉంటున్నాము, అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, కానీ దేవుడు ఆయనని ఎక్కువ మందిగా చేసే వరకు ఆయనను దీవించాడంట. నీవు విస్తరించాలి, నీవు బహు బలశూరులుగా నువ్వు ఈ లోకంలో జీవించాలన్నట్లయితే దేవుడు చెప్పిన ప్రతి మాట వెంబడే నువ్వు విధేయత చూపించాలి. ఉన్న పాటున ఆయన చెప్పింది మనం అంగీకరించి చేయగలగాలి. హారాను అంటే దాని అర్థం ఏంటంటే ఎండిపోయిన భూమి. మన జీవితాల్లో ముందుకు వెళ్ళిపోకుండా ఎండిపోయిన స్థితిలో మనం ఉంటున్నాము. ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట, ఎందుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు? అబ్రహాంని పిలిచినాను నేను నిన్ను కూడా పిలుచుకుంటున్నాను, నువ్వు రా అని దేవుడు చెప్తా ఉంటాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక హాస్పిటల్ దర్శించడానికి వెళ్ళారు. అక్కడ అనేకులు మరి వ్యాధితో, రోగంతో హాస్పిటల్ పడకల మీద ఉన్నారు. వాళ్ళని దర్శించడానికి వెళ్ళాడు. అందరికీ ప్రార్థన చేద్దామని వెళ్ళాడు. అయితే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటున్నాడంట, ఈ గుమ్మం యొద్ద ఉన్న ఈ వ్యాధిగ్రస్తుని నీవు చూసి చేయిపెట్టి ప్రార్థన చేయి అని ప్రేరేపణ పుట్టించాడు. అయితే ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నేను గుమ్మం దాటి లోపలికి వచ్చాను కదా, ముందు ఇక్కడ ఉన్న హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్న వారందరికీ ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానులే అని అనుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అందరికీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తిరిగి బయటకు వచ్చే వరకే ఆ గుమ్మంలో అక్కడ పడి ఉన్న ఆ వ్యక్తి లేడు. అప్పుడు అక్కడున్న నర్సెస్ని, డాక్టర్స్ని అడుగుతాడు, ఇక్కడ ఒక గుమ్మం దగ్గర మరి రోగంతో పడిపోయిన ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు కదా, ఏడండి అంటే, అయ్యో ఇంతకుముందే జస్ట్ చనిపోయి ఉన్నాడు, ఆయనను తీసుకెళ్ళిపోయారు అని చెప్పాడు. ఆయన ఎంత బాధపడ్డాడు. దేవుడు ప్రేరేపించిన వెంటనే నేను ప్రార్థన చేసుంటే కనీసము ఆయన పరలోక రాజ్యంలో పరదేశంలో ఉండేవాడు కదా అని బాధపడ్డాడు. ఒకవేళ దేవుని చిత్తం ఉంటే స్వస్థత కూడా పొందుకునేవాడు కదా అని చాలా బాధపడ్డాడు. నిజమే, మన జీవితంలో దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు ఉన్న పాటున మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనం అన్నీ వెతుకుతూ ఉంటాం. అబ్రహాం ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఆ దేశంలో మరి స్కూల్స్ ఉంటాయా, కాలేజెస్ ఉంటాయా, మాల్స్ ఉంటాయా, గేమ్స్ ఉంటాయా, సూపర్ మార్కెట్స్ ఉంటాయా అని ప్రతి ఒక్కటి కూడా మనము అడిగి మరీ వెళ్తూ ఉంటాం. కానీ అబ్రహాం మాత్రము వెంటనే లోబడ్డాడు. 1 key to obey God's calling, లేక దేవుడు మనకి చెప్పింది మనము విధేయత చూపించాలంటే ఒక కీ నేను చెప్తానండి, వెంటనే లోబడాలండి, ఆలస్యము చేయకూడదు. ఎందుకంటే మన మనసు ఎలాంటిదంటే, ఈరోజు మనం ఇక్కడే కూర్చుంటాము, అమెరికా దాకా వెళ్ళేసి వస్తుంది. మన మనసు క్షణానికి మారుతూ ఉంటుంది. మనిషి చెప్పే మాటలకు మన మనసు గాలిలాగా ఇటు అటు ఊగుతూ ఉంటుంది. అందుని బట్టి దేవుడు చెప్పిన వెంటనే మనం లోబడాలి. సమయలు అని దేవుడు సమయాన్ని పిలిచినప్పుడు, నన్నే ఎందుకు పిలుస్తున్నావు ప్రభా, ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు కదా, ఏలీ ఉన్నాడు కదా, ఆయనను పిలవచ్చు కదా అని పడుకొని ఉండుంటే సమయలు ప్రవక్త అయ్యేవాడు కాడు కదండి. మనుషులను బట్టి, స్థితిగతులను బట్టి, మనము మన ఊహలను బట్టి, మన ఆలోచన బట్టి, ఎవరేమనుకుంటారో అని దాన్ని బట్టి కూడా చాలామంది దేవుని చిత్తాన్ని, దేవుడు అప్పగిస్తున్న వాగ్దాన భూమిని, దేవుడు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప కార్యాలను
మీరు చూడలేకుండా అయిపోతూ ఉంటున్నారు. మీరు ఒకటి గమనించండి, ఆదికాండం 11 అధ్యాయము ఆఖరి వచనంలో చూసినట్లయితే తేరాహు ఆ హారాన్ అనే ప్రదేశంలోనే మృతి పొందెను అని ఉంది. తేరాహు 205 సంవత్సరాలు బ్రతకాడని వాక్యం సెలవిస్తుంది. కానీ హారాన్లోనే పాత పెట్టబడ్డాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు చక్కని పిలుపునిచ్చాడు, చక్కని భవిష్యత్తునిచ్చాడు. కానీ ఆయన చెప్పింది మనము నమ్మము, మనము చెయ్యము, భయపడతా ఉంటాము, ముందుకు వెళ్ళాలంటే భయపడతా ఉంటాము. కానీ నీవు తేరాహులా ఉన్నావా, అబ్రహాంలా ఉన్నావా? తేరాహు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచనం మనం చూసినట్లయితే ఆదికాండం 12కు వెళ్ళిపోతాము. అక్కడ యెహోవా వాక్కు అబ్రాహాముకు ప్రత్యక్షమై, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ బంధువులింటిని మరచి విడిచి నేను చూపించు దేశానికి రావాలి అని అన్నప్పుడు 4వ వచనం కల్లా చూస్తే అబ్రహాము దేవుడు చెప్పిన ఆ మాటకు వెంటనే లోబడి, దేవుని ఒక మాట లోబడినందున ఆయనకు ఒక స్వాస్థ్యము, ఆయన సంతానానికి ఒక స్వాస్థ్యము, ఆ కానాను దేశం ఏదైతే దేవుడు అబ్రహాంకి చెప్పాడో ఆ దేశమే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అని అనబడుతోంది. ఈరోజు నీవు కూడా ఆలస్యపు ఆత్మ తేరాహులా ఉందా, లేక అబ్రహాములాగా దేవుడు చెప్పిన వెంటనే సంసిద్ధతతో నీవు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావా? పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. ఆయన అందరితో మాట్లాడారు. దేవుడు ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఆయన మాటకు విలువనిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి విధేయత చూపించి ఆ ప్రకారం చేస్తారో, దేవుడు అలాంటి వారితోనే ఎక్కువగా తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. నీవు వినవు, కానీ దేవాను మాట్లాడాలి అంటే ఎలా ఉంటుంది? ఒకవేళ ఒక కుమార్తె వచ్చి తల్లితో అంటారు, మమ్మీ నేను విన్నాను కానీ నువ్వు మాట్లాడుతూ ఉండు అంటే మాట్లాడుతుందా తల్లి? చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడాలి అన్నట్లయితే నువ్వు వినాలి, విధేయత చూపించాలి. నేను సంసిద్ధంగా ఉన్నాను నాయన, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, నాకు కష్టమైనా నేను అది చేస్తాను. 75 సంవత్సరాలకు అన్నీ వదులుకొని ఆయన ముసలితనంలో ప్రయాణమై ఒక కొత్త ప్రదేశము, ముక్కు మొహం ఎవరు తెలీదు, చుట్టాలు లేరు, అలాంటి ప్రదేశంలో తిరిగి తన లైఫ్ని స్టార్ట్ చేయాలంటే అది ఒకలాంటి భయం ఉంటుంది కదండి. మన పక్కన ఊరికి వెళ్ళడానికి మనం ఎంత భయపడతామో, తెలిసిన వారు ఉన్నారన్నా కూడా భయపడతా ఉంటాం. అలాంటిది అబ్రహాము మాత్రము దేవుని ఎంత నమ్మాడో, దేవునికి తనను అప్పగించుకున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుతామండి. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్య మాట చెప్తా ఉంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించము. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇవేదైతే వదులుకుంటావో నా కోసము, దాన్ని బట్టి నీకు ఒక బలమైన అభిషేకం వస్తుందని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. నా శిష్యుడు అవుతాడు అని అంటున్నాడు. శిష్యులకి ఎంత అధికారం ఉందండి? యేసయ్య శిష్యులకు చాలా గొప్ప అధికారం ఇచ్చాడు. నా వల్లే మీరు చేస్తారని చెప్పాడు. నిజమే, మన జీవితంలో కూడా అట్టి అధికారం, అట్టి పవర్ మనం పొందుకోవాలన్నట్లయితే ఆయన చెప్పింది మనం చేయాలి. మన చుట్టూన్న వారిని కొన్నిసార్లు ఎవరైతే మనల్ని ఆపుతారో, ఎవరైతే ఆటంకంగా ఉన్నారో, లేక ఎవరైతే మనం ఏం ముందుకు వెళ్తాంలే, ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది కదా అనే వారి నుండి దేవుడు నిన్ను దూరం చేస్తాడు. కొన్నిసార్లు మనం పరిగెత్తాలి, కొన్నిసార్లు మనం శిఖరాలు ఎక్కాలి. చూడండి, యోసేపు కూడా తన జీవితంలో గొప్పవాడయ్యాడు. అయితే ఆయన స్టార్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? యోసేపు కలలు కన్న తర్వాత తండ్రి అయిన యాకోబు యోసేపుతో అంటాడు, నువ్వు వెళ్ళి నీ అన్నలకు ఈ టిఫిన్ బాక్స్ ఇవ్వమని చెప్పినప్పుడు యోసేపు చక్కగా వెతుకుతాడు. బైబిల్లో ఆదికాండం 37:13 మనం చూస్తే యోసేపు ప్రయాసపడి అంతా వెతుకుతాడంట. అక్కడ అడుగుతాడు, ఇక్కడ అడుగుతాడు, అంతా వెతికి తిరిగి పొందుకుంటాడంట. మన జీవితంలో దేవుడు చెప్పిన మాట, మన తండ్రి చెప్పిన మాటకు కూడా మనం ప్రయాసపడాలి. కొన్నిసార్లు యోసేపు ప్రయాసపడ్డాడు. ఏంటి నాన్నగారు, నేనంటే నేను చాలా ఇష్టం కదా, నాకెందుకు ఈ పని పెట్టావు అని చెప్పట్లేదు. ఆయన ప్రయాసపడి అక్కడ అడిగి ఇక్కడ అడిగి తన అన్నలను కనుగొని తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ఆ తర్వాత పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు, ఒక రాజు తర్వాత రాజుగా నిలబడ్డాడు. నీవు కూడా దేవుని మాట లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? యోనా దేవుని మాటకు లోబడలేదు, కష్టాల పాలైపోయాడు, సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఆయనకే కాదండి, ఆయన చుట్టిన వారు కూడా సమస్యల పాలైపోయారు. యోనా బట్టి ఆ యొక్క తుఫాను వచ్చింది. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. నీవు దేవునికి విధేయత చూపించకపోతే ఖచ్చితంగా నీ చుట్టూన్న వారు కూడా శ్రమల్లో, సమస్యల్లో పడిపోతూ ఉంటారు. ఈరోజు నీవు, అయ్యా ప్రభా, నీవు చెప్పింది నేను వినట్లేదు నాయన, ఇతన్ని నువ్వు చేసుకోమంటే అది మాత్రం చెప్పకు ప్రభా అంటున్నాను, ఈ జాబ్కి వెళ్ళమంటే ఇది మాత్రం చెప్పకు ప్రభా అంటున్నాను. ఈ రోజు నుంచి నేను నీకు విధేయత చూపిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను,
నువ్వేమి చేయమంటే అది చేస్తాను, నాతో సూటిగా తేట తెల్లగా మాట్లాడు ప్రభా అని నీవు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు అబ్రహాంని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆదికాండం 12:7 ఇలాగుంది, యెహోవా దేవుడు అబ్రహాముకి మరొకసారి ప్రత్యక్షమవుతాడు. 12:1 దేవుడు ప్రత్యక్షమై ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. రెండోసారి దేవుడు ఆయన చేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షమై బ్లెస్సింగ్ని ఇస్తాడు. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అండి. నీవు మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించినట్లయితే రెండోదిగా నీకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్లెస్సింగ్ అనే స్టెప్లో నువ్వు అడుగు పెడతావు. అన్ని బ్లెస్సింగ్సే. ఎలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు తెలుసా? నీ సంతతి అభివృద్ధి పొందుకుంటుంది, నీ సంతతి ఈ దేశంలో అడుగు పెడతారు, నీ సంతతి తరతరాలుగా దీవించబడతారు అనింది. నిజమే. దేవునికి మాటకు లోబడదాము. దేవుని మాట ఎవరైతే వింటారో, విధేయత చూపిస్తారో, ఆలస్యం కాకుండా అటు ఇటు తిరగకుండా దేవుని మాట నిశ్చయంగా నేను వింటాను ప్రభా, నువ్వు చెప్పింది కరెక్ట్ ప్రభా అని స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యొక్క మాట మీద ఆధారపడే వారు వర్ధిల్తారు. దేవుని యొక్క బలమైన ఆత్మ వారి మీద దిగుతుంది. ఈ వాక్యం విన్న మనమందరం కూడా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఈరోజు నువ్వు చెప్పావు, నా మాటకు విని వణుకువాడు నేను వానియందు, వాడు నాయందు మేము కలిసి భోజనం చేస్తామని చెప్పావు నాయన. నిజమే నాయన, నీ మాట వినకపోతే ప్రభా మాతో కలిసి నువ్వు ఉండవు నాయన. అయ్యా, మీ మాట ప్రభ తన్ని మేలిమి బంగారం కంటే మధురమైనది, శ్రేష్టమైనది నాయన. ఎంత విలువైనది నాయన ప్రభ. ఏ ఒక్కరు కూడా ప్రభ తన్ని మమ్మల్ని నీ కౌన్సిలింగ్తో, నీ ఆలోచన శక్తితో ప్రభ నడిపించలేరు. నీవే ప్రభ మాకు తోడుగా ఉండి నడిపించావు ఇంతవరకు. ఇక మీద కూడా నడిపించండి. ప్రతి విషయంలో నేను అడగడము, ప్రతి విషయంలోనూ చెప్పింది చేయడము, అయ్యా సనుక్కోకుండా చేయడం మాకు నేర్పించి నడిపించమని అడుగుతున్నాం. ఈ రోజంతట్లో కూడా ప్రభా నువ్వు తోడుగున్నావు నాయన. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నువ్వు దర్శించండి, సమస్యల నుండి విడిపించండి. వారి జీవితంలో కూడా ఒక మంచి వాగ్దానంను, ఒక మంచి సాక్ష్యాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము నాయన. ఎవరు ఎన్ని శ్రమంలో ఉన్నారో ప్రభా వారిని దృష్టించండి. రాత్రే ఉదయకాలం కల సంతోషంను దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, మన యొక్క బ్యూటిఫుల్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే తెరాహు లాగా, హారాన్ లాగా కాదు, అబ్రహాం వల్లే మనం ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ వాక్యం విన్నారు కదా, దేవా నువ్వేం చెప్తున్నావు, నేనేది వినాలి అని ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రవ్వా, కంప్లీట్గా నేను వింటాను ప్రవ్వా అని నువ్వు అన్నట్లయితే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీకు దారి చూపిస్తాడు, ఖచ్చితంగా నీకు చెప్తాడు. ఏం వదులుకోవాలో ఏం హత్తుకోవాలో కూడా దేవుడు చెప్తా ఉంటాడు. సో దేవుని మాటలు హత్తుకుందాము, లోకాన్ని, లోకము చెప్పే మాటలను వదిలిపెడదాం. ఈ రోజు మీ గతం ఎలాగున్నా కూడా ఈ రోజు నుంచి అయినా నేను నీ మాట వింటాను నాయన. నీవు చెప్పిన ప్రతి మాట నేను వింటాను. ఇప్పటివరకు అందరి మాటలు విన్నాను, ఇప్పటివరకు నా మనసే నన్ను మోసం చేసింది. ఈ రోజు నుంచి నీవే నాతో మాట్లాడు, నేను నీ మాటలే వింటాను అన్నట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క మాటలు వింటారు. ఆయన చెప్తాడు, హెచ్చరిస్తాడు, దీవిస్తాడు. See you in the next episode, and until then, take care. Have a blessed night. God bless you.